హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. పుష్ప 2 ద రూల్ మూవీ December 5th రిలీజ్ కాబోతుంది. దీని నుంచి వచ్చిన ట్రైలర్ కూడా అన్ని ఇండస్ట్రీలో ఉన్న ఆడియన్స్ అయితే ఆకట్టుకుంది. అండ్ అలాగే ఈ సినిమాపై బజ్ని కూడా పెంచింది ట్రైలర్. సాంగ్స్ అన్ని కూడా బాగానే ఉన్నాయి. December 5th వరల్డ్ వైడ్గా 6 భాషల్లో రిలీజ్ కాబోతుంది, పాన్ ఇండియా వైడ్గా. ఇదంతా బాగానే ఉంది. కానీ ఇప్పుడు మన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారి అభిమానులు అయితే మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి చాలా బ్యాడ్గా, చాలా దారుణంగా, చాలా అంటే చాలా నీచాతి నీచంగా ఒక ఫ్లెక్సీని అయితే పెట్టడం జరిగింది ఫ్రెండ్స్. ఆ ఫ్లెక్సీని ఇప్పుడు మీకు చూపించడం కూడా చాలా తప్పు. అండ్ అలాగే చాలా దారుణంగా ఉంది ఆ ఫ్లెక్స్ అయితే. సో ఇలా ఎందుకు చేశారో మరి వాళ్ళకే తెలియాలి. మరి అభిమానులు చేశారా, లేకపోతే కావాలని అల్లు అర్జున్ గారికి అండ్ అలాగే ఇటు పవర్ స్టార్ గారికి మధ్య చిచ్చు పెట్టాలి, సినిమాని ఎలాగైనా ఆపేయాలని చెప్పి మరి వేరే వాళ్ళు పెట్టారో తెలియదు. కానీ ఈ పోస్టర్, ఈ ఫ్లెక్స్ అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా రచ్చ చేస్తుంది ఫ్రెండ్స్. అండ్ అలాగే ఈ ఫ్లెక్సీ ఎవరైతే పెట్టారో వాళ్ళైతే దారుణంగా శిక్ష అనుభవించడం మాత్రం ఖాయంగా కనిపిస్తుంది. ఇప్పటికే ఈ ఫ్లెక్స్ని ఎవరైతే పెట్టారో వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని చెప్పి పోలీసులు ఆల్రెడీ గాలింపు చర్యలు కూడా జరుపుతూనే ఉన్నారు. అండ్ అలాగే మన పవర్ స్టార్ అభిమానులు అండ్ అలాగే మెగా అభిమానులు అందరూ కలిసి కూడా ఆ ఫ్లెక్స్ని ఎవరైతే పెట్టారో అతని గురించి గాలింపు చర్యలు అయితే చేస్తూనే ఉన్నారు ఫ్రెండ్స్. అతని కోసం వెతుకుతూనే ఉన్నారు. దొరికితే మాత్రం ఆయన పరిస్థితి వేరే రేంజ్లో ఉంటుంది. ఆయన పరిస్థితి చాలా దారుణంగా ఉంటుందని మాత్రం క్లియర్గా అర్థమైపోతుంది. సో ఇలాంటి అసలు పవర్ స్టార్ క్రేజ్ ముందు ఎవరైనా సరే తక్కువే, ఆ విషయం మనందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడు ఏదో మనం పాన్ ఇండియా సినిమాలు చేస్తున్నాం కదా, మన క్రేజ్ పెరిగింది కదా అనుకోవద్దు. ఎస్, ఓకే, పెరిగింది. దానికి ఎవ్వరూ కూడా అభిప్రాయం చెప్పరు. కాకపోతే ఆయన రేంజ్ వేరే, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి రేంజ్ వేరే. ఆయనను లాగడం ఎంతవరకు కరెక్ట్ కాదు. ఇప్పటికి కూడా అల్లు అర్జున్ గారు పాన్ ఇండియా స్టార్గా ఎదగడం తనకు చాలా సంతోషాన్ని ఇస్తుందని చెప్పి చాలా సందర్భాలు అయితే చెప్పుకోవడం జరిగింది మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు. అలాంటి వ్యక్తిపై ఇప్పుడు అల్లు అర్జున్ గారి ఫ్యాన్స్ అయితే ఈ రకంగా ఫ్లెక్స్ని కొట్టియడం చాలా దారుణంగా మెగా అభిమానులకు అయితే పట్టారాని కోపాన్ని అయితే తెచ్చిపెట్టింది ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ సినిమాని ఎలాగైనా సరే 2 తెలుగు రాష్ట్రాలు ఆపేస్తామని చెప్పి ఆల్రెడీ మెగా ఫ్యాన్స్ అయితే కంకణం కట్టుకుని కూర్చున్నారు. అయినప్పటికీ కూడా ఇప్పుడు ఈ రకంగా చేయడంతో మరింత ఎక్కువగా పుష్ప 2 ద రూల్ మూవీపై మెగా అభిమానులు అయితే పగబెట్టుకున్నారు ఫ్రెండ్స్. సో ఇలా చేయడం ఎంతవరకు కరెక్ట్ కాదు. అండ్ అలాగే ఈ ఫ్లెక్సీలో మన ఒక పార్టీని కూడా, ఒక పార్టీ సింబల్ని కూడా తీసుకురావడం జరిగింది ఫ్రెండ్స్. అది కూడా మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు పెట్టిన జనసేన పార్టీ సింబల్ని కూడా ఈ ఫ్లెక్సీలో పెట్టి మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి ఫోటోని చాలా దారుణంగా, చాలా నీచంగా ఉండేలా ఒక ఫోటోని కూడా ఫ్లెక్సీలో పెట్టడం జరిగింది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారి ఫోటోని అండ్ అలాగే ఇటు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి ఫోటోని అండ్ అలాగే పార్టీ సింబల్ని కూడా పెట్టి ట్రోలింగ్ అయితే చేయడం జరిగింది. ఒక ఫ్లెక్స్ని కొట్టేయడం జరిగింది. అయితే ఆ ఫ్లెక్స్ని తీసేయడం కూడా జరిగిపోయింది ఫ్రెండ్స్. కాకపోతే ఆ ఫ్లెక్సీ పెట్టిన క్షణంలోనే విపరీతంగా సోషల్ మీడియా వేదికగా అయితే వైరల్ అయిపోయింది. సో ఇప్పుడు ఆ ఫ్లెక్సీని ఎవరైతే కొట్టించారో వాళ్ళ పరిస్థితి ఏంటనేది, ఇప్పుడు ఫ్లెక్సీ కొట్టించిన వాడి పరిస్థితి ఎలా ఉంటుందో అని చెప్పి ఇప్పుడు అందరూ కూడా చాలా ఆతృతగా, చాలా కోపంగా, చాలా ఇంట్రెస్టింగ్గా అయితే ఉన్నారు ఫ్రెండ్స్. ఆయన దొరకాలి, ఖచ్చితంగా దొరుకుతాడు. ఆల్రెడీ దొరికిపోయారని చెప్పి అయితే ట్విట్టర్లో అయితే వార్తలు వినిపిస్తున్నాయి ఫ్రెండ్స్. ఇలా ట్విట్టర్లో ఆన్లైన్లో ఉన్న ఫ్యాన్ వార్ ఇప్పుడు ఆఫ్లైన్లో వెళ్ళి, అది కూడా డైరెక్ట్గా ఆఫ్లైన్లో కూడా పెట్టుకోవడంతో ఈ వార్ అయితే చాలా ఉద్రిక్తంగా మారింది. సో ఇప్పుడు రానున్న రోజుల్లో December 5th వరల్డ్ వైడ్గా, పాన్ ఇండియా వైడ్గా పుష్ప 2 ద రూల్ మూవీ రిలీజ్ అవుతుంది. ఇప్పుడు ఈ ప్రభావం పుష్ప 2 ద రూల్ మూవీపై ఎంతవరకు పడుతుందో వేచి చూడాలి. ఎందుకంటే ఏపీలో టికెట్ రేట్ని పెట్టేదే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు అనే డిప్యూటీ సీఎం కాబట్టి, సో ఆయననే గెలికి ఇప్పుడు ఈ సినిమా ఎలా ఉంటుంది, ఎంతవరకు రాణిస్తుంది అనేది 2 తెలుగు రాష్ట్రాల్లో చూసుకోవాలి ఫ్రెండ్స్. 2 తెలుగు రాష్ట్రాల్లో తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న ఏకైక హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు. ఆయన స్థానం ఏంటనేది మన తెలుగు ఇండస్ట్రీకి బాగా తెలుసు. సో ఆయన్ని ఇలా ట్రోల్ చేయడం ఇప్పుడు చాలా హాట్ టాపిక్గా మారింది. సో మీరు కూడా ఆ ఫ్లెక్సీని చూస్తుంటే మీరేమనుకున్నారు కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇది అల్లు అర్జున్ గారు ఫ్యాన్ చేశారో మరి ఎవరు చేశారో మనకు కూడా క్లారిటీగా తెలియదు. సో పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఆయన ఆ ఫ్లెక్సీ కొట్టించిన ఫ్లెక్సీని ఎవరైతే కొట్టించారో వాళ్ళు దొరికిన తర్వాత అసలు పూర్తి వివరాలు ఏంటనేది తెలుస్తుంది ఫ్రెండ్స్. సో ఇది మీరేమనుకున్నారు కూడా కామెంట్ చేయండి. ఒకవేళ మీరు కూడా ఆ ఫ్లెక్సీని చూస్తుంటే మీరేమనుకున్నారు కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మీ అభిప్రాయాన్ని కూడా తెలియజేయండి. సో మరొక ఇంట్రెస్టింగ్ అప్డేట్తో మీ ముందుకు వస్తాను ఫ్రెండ్స్. అంటే నేను బై బై, సీ యూ, సైనింగ్ ఆఫ్.